నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ నాయకుల రాస్తా రోకో. మెగా డీఎస్పీపై వైసీపీ నిరసనలు. కర్నూలులో పోలీసులతో వాగ్వాదం. హనుమాన్ ఆలయ స్థలంలో అక్రమ షెడ్ నిర్మాణం, గ్రామస్తుల ఆగ్రహం. కర్నూలులో హత్యపై మంత్రి టీజీ భరత్ ఫైర్, వైసీపీ కుట్ర అంటూ ఆరోపణలు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఉద్రిక్తత, నలుగురిపై దాడి, ఒకరికి తీవ్ర గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని 3 గ్రామాల్లో నిర్మించిన 394 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగనా ప్లీజ్. ఒకసారి పెంకి వారి అన్నయ్యలు ఒకసారి పెంకి వారి మండలంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కి పట్టా పంపిణీ కార్యక్రమానికి వచ్చిన గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారికి, ఈ అన్ని లిస్ట్ మొత్తం గెజెటెడ్ ఆఫీసర్ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా, ఎంపీడీ ద్వారా వెరిఫై చేసి ఫైనల్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఎక్కడైనా మనకు మన దృష్టికి ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కమలాపూర్ మండలంలో 3 మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఎమ్మెల్యే నాయనమ్మ గారికి, మన హుజరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సభ్యులందరికీ జై తెలంగాణ, జై పొన్నమన్న, జై పొంగులేటన్న, జై పొన్నమన్న. గూడూరు సర్పంచ్ గారు ప్లీజ్ దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు
రెవెన్యూ మరియు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ నా మంచి మిత్రుడు అనకొండ శాసనసభ్యుడు నాగేంద్రన్న గారికి మరియు కలెక్టర్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, గౌరవ సర్పంచ్లకి, వైస్ చైర్మన్లకి మరియు వీరికి విచ్చేసిన అంత వాస్తవంగా కమలాపూర్ మండలంలో కేసీఆర్ గారు ఈరోజు ప్రజాపాలన ప్రజలందరి ఆశ్రయించడంతో ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా గౌరవ శాసనసభ్యులు చెప్పినా ఏది అపరిచితంగా 3,500 పక్కన హుజరాబాద్ నేను మంత్రిని, నాకు కూడా 3,500 వారికి కూడా 3,500 చేసే కార్యక్రమం వారి సంస్థ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా 70% చేస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారికి, అదే రకంగా వరంగల్ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ సర్పంచులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రజాప్రతినిధులందరూ, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్నదండలుగా ఉండాలని, ప్రతి పేదవాడి గుమ్మాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,21,000 కోట్లు అప్పు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదింటి ఆడపిల్లలు పిల్లలు చదువుకునే వాళ్లకు మంచి విద్యనివ్వాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. కార్మిక వర్గానికే కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకి కూడా, ఉదాహరణకి హుజూరాబాద్ కూడా మంత్రిగా ప్రతిపక్ష శాసనసభ్యులు నియోజకవర్గానికి కూడా 2 విడతల్లో 5,500 ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఒకే దృష్టితో చూస్తుంది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ, మంత్రి నియోజకవర్గం కానీ, ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గం కానీ గతంలో లాగా కలుపుకొని 8 లక్షలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ 8 లక్షలే కాలం ఇప్పించిన ప్రభుత్వం, మీరెన్నుకొని ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఎస్, ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వాల్సింది ఉంది. మెగా డీఎస్పీపై సమగ్ర విచారణ చేయాలని వైసీపీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిరసనలు చేశారు. కర్నూలు పాణ్యం నియోజకవర్గ పరిధిలో కర్నూలు నగరంలో వేర్వేరుగా ఆందోళన చేశారు. కర్నూలు నగరంలో ఎస్పీ మనోహరి ఆధ్వర్యంలో చేసిన ర్యాలీ రసాబర్సగా సాగింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వైసీపీ వారిని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రైల్వే స్టేషన్ కూడలి నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. పాణ్యం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు.
ఏం అవసరం లేదు, మేము ప్రశాంతంగా పోతున్నాము. దొంగొద్దండి. స్లోగన్ సిపో పాని మీరు ముందర రమ్మను చేపట్టాలి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో నిన్న రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 40 మంది కర్రలు, రాళ్లతో నలుగురిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మూల్కల్ మండలం మత్తూరు గ్రామంలో హనుమాన్ ఆలయానికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మిస్తున్నారంటూ గ్రామంలోని వివిధ కులాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఆలయంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ స్థలాన్ని ఖాళీగా ఉంచారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కొంతమంది రాజకీయ కారణాలతో స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మాణం చేపడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై గతంలోనే తహసీల్దార్కు వినతి పత్రం అందజేశామని, ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ జరిపి ఆలయ స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత 6 నెలల నుంచి ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంది పక్కన. అక్కడ వీళ్ళు మాకు హిందువులలోనే కొంతమందికి సర్పంచ్ కూటమయ్యి ఈ జాగాను కబ్జా చేసి మా హిందువులలోనే బీసీల దాంట్లో ఒక 10-20 మందికి వంట సామాగ్రి కోసం గుడి పక్కన వీళ్ళు షెడ్ వేసి దాంట్లో సామాగ్రి పెట్టడం కోసం జాగా కబ్జా చేయించి సర్పంచ్తో కూటమయ్యి ఇది కట్టడం జరుగుతుంది. కానీ మేమేమంటున్నాం, అందులోనే కొంతమంది హిందువులము బీసీ వాళ్ళము ఇది గుడి ప్లేస్ హనుమాన్ మందిర్ సంబంధించిన జాగా ఉంది కాబట్టి ఇది అందరికీ సమానమే. హిందువులు కానీ ఎస్సీలు కానీ హిందువులకు అందరికి సంబంధించిన జాగా ఉంది కాబట్టి ఇది గుడి పేరు మీదనే ఉండాలని మేము ఎంఆర్ఓ గారికి, పోలీస్ స్టేషన్ల కలెక్టర్ గారికి, సిఇఓ గారికి, మినిస్టర్ దామోదర్ సార్ దగ్గర కూడా వెళ్ళినాం. ఆయన ఆపేపించినాక మళ్ళీ నిన్నగాక మొన్న ఇది మళ్ళీ స్టార్ట్ చేసి ఇట్లా పని జరుగుతుంది. కాబట్టి ఈ వర్క్ను ఇమ్మీడియట్గా ఆపేసి మన గుడి జాగా మొత్తం గుడి పేరున ఉంచాలని కోరుతున్నాం. మా మినిస్టర్ సాబు ఏం చెప్తున్నాడు కానీ మీరు ఏమనుకుంటారు అంటే సర్పంచ్ మేము చెప్పినాము, సార్ చెప్పిన అంటుండు. 6 నెలల క్రితం మేము పోయినాము, సార్ దగ్గర ఆపిపించినాము, ఆగిపోయింది. ఎస్ఐ దగ్గరికి పోయినాము, సిఐ దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము.
గుడి గురించి చూడండి సార్ కూడా చెప్పిండు ఆల్రెడీగా. సార్ చెప్పకుండా మీరు ఏమి చెప్తున్నాడు సర్పంచ్ నేను చెప్పిండు సార్ చెప్పిండు అని చెప్తుండు ఒట్టిగా పుకారు చేసి చెప్తుండు. ఇదంతా వేస్ట్ పని. ఈ పని మాత్రం ఆపి అలా అవసరం అనుకుంటే వేరే చేయాలి కట్టుకోమని మాకు అభ్యంతరం లేదు. గుడి యూత్ అందరికీ అందరికి అవసరం ఉంది. ఒక క్యాస్టే కాదు, తాకరి మంగళ కొమ్మరి అన్ని కులాలకు వస్తుంది. అందుకే అందరు కావాలని కోరుకుంటున్నారు. ఇక దాన్ని బట్టి పెద్ద మనుషులు ఏం నిర్ణయం చేస్తారు. ఈ గుడి స్థలము ఇప్పుడు కబ్జా చేసినామనుకో రేపు పొద్దున మనం భవిష్యత్తులో మనం ఏం చేయలేము. ఇదే ఇప్పుడు మనం ముందుకు ఇంకా భవిష్యత్తు వస్తుంది. గుడి గురించి చేయవాలి. ఊళ్ళో నాయకులు చేస్తుండొచ్చు. రేపు తావు లేకపోతే ఏం చేస్తాం మేడం, ఏం చేయని పరిస్థితి. ఈ గుడి గురించి అని ఈ గుడికే ఉండాలి తావు అని కోరుకుంటున్నాం. కావాలనుకుంటే వేరే జాగా ఉంది కదా, వాళ్ళు చూపిపోతే ఎందుకు పెడతాయి జాగా అంటే వాళ్ళకి చూసుకోండి. మస్తు జాగా ఉంది అక్కడ చూపెడతాం. దాన్ని కట్టుకుని వాళ్ళ ఇష్టం సొంత అవసరాల గురించి. కానీ ఈడ మాకు గుడి ఇక్కడ మాత్రం గుడికే ఉండాలి జాగా. ఇది హనుమాన్ టెంపుల్ సంబంధించిన స్థలము. ఈ స్థలాన్ని ఈ టెంపుల్కే ఉండాలి. ఈ సంఘాలకు గింగాల కంటే వేరే స్థలాలు 13 ఎకరాల దాకా ఉన్నాయి. అక్కడ కట్టుకోమన్నదే అని సార్ దగ్గర దాకా పోయినాము. మినిస్టర్ సార్ తోటి పెట్టినాము. ఆల్రెడీ మినిస్టర్ సారే సిఐకి ఫోన్ చేసి దాన్ని ఆపేయమని చెప్పిండు. మళ్ళీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై గందరగోళం సృష్టించవద్దని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కూటమి వైసీపీ ప్రభుత్వాలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. హైకోర్టు లేదా బెంచ్ ఏర్పాటు విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దశల వారీగా ఆందోళన చేపడుతుందని తెలిపారు. 2014న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 2019న అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో చేయడం లేదు. 2029న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు సామూహిక రాష్ట్రంగా అభివృద్ధి చేయడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కర్నూలు జిల్లా న్యాయవాదులు, న్యాయశాఖ మంత్రితో పాటు ఇతర శాఖల మంత్రులకు కర్నూలులో హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటలు మరవక ముందే సంచార కోర్టు ఏర్పాటు అంటూ ఓ పత్రికా కథనం ప్రకారం న్యాయవాదులలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు కల్పించాలంటూ హన్మకొండలో దళిత క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1950లో తీసుకొచ్చిన రాష్ట్రపతి ఎస్సీ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ అధికారికి వినతి పత్రం అందజేశారు. మతం మారినప్పటికీ దళితుల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం మారదని, అందువల్ల క్రైస్తవ దళితులకు కూడా ఎస్సీ హక్కులు కల్పించాలని దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దయచేసి పెద్దలు డిఆర్ఓ గారికి మన యొక్క వినతి పత్రాన్ని అందిస్తున్నారు. ఇందాక పెద్దలు చెప్తున్నట్లుగా ఆధ్వర్యంలో అలాగే క్రైస్తవ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ ర్యాలీకి మరి విచ్చేసిన క్రైస్తవ సోదరులందరికీ పేరు పేరున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరి 1950లో మరి సవరణతోని మరి ఈరోజు ఆ క్రైస్తవుల మీద ఒక పెద్ద దాడి జరుగుతుంది. ఎందుకు అంటే క్రైస్తవులు దళితులు కాదని, ఆ క్రైస్తవులకు
ఈ హక్కులు వర్తించమని చెప్తున్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఏదేమైనా కూడా రాజ్యాంగంలో అందరూ పాలుభాగస్తులే. ఒక దళితులే క్రిస్టియన్గా మారితే వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని మీరు మార్చే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దీనిపైన కూడా స్పందించి మరి క్రైస్తవ సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చి దీన్ని కొట్లాడి మన హక్కులను మనము రక్షించుకునే విధంగా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో ఉన్న పౌరులందరూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును బట్టి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి. భారత రాజ్యాంగం రాయబడినటువంటి మరి ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి మరి ఆర్టికల్స్ 23 నుండి 28 వరకు మత స్వేచ్ఛ కల్పించబడి ఉన్నది. మరి ఆ మత స్వేచ్ఛను కాలరాస్తూ 1950లో మరి రాష్ట్రపతి ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిని మేము రద్దుపరిచి మరి దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఉన్న దళితులు పడుతున్నటువంటి గోస, దళితులు పడుతున్నటువంటి మరి బాధ కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి భారతదేశంలో అన్ని వర్గాలకు ఒక న్యాయం, కేవలం దళితులకు మాత్రమే ఒక న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఈ భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఉన్న క్రైస్తవులైన దళితులకు న్యాయం చేయడానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పేరా 3ని మరి సవరించి దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించి, అట్రాసిటీ హక్కులు కల్పించి, అదే రీతిగా రిజర్వేషన్ ఫలాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. భారతదేశ క్రైస్తవులుగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరఫున మేము మరి 12వ తారీఖున మరి జంతర్ మంతర్ దగ్గర జరగబోయే గర్జన మహాసభకు కూడా మేము వేలాదిగా 29 రాష్ట్రాలుగా ఉమ్మడిగా ఇదే రోజు కదిలి మరి 12వ తారీఖు జరిగే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము వెళుతూ ఉన్నాం. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్న ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్, ఉమ్మడి క్రిస్టియన్ చర్చెస్ ఫెడరేషన్, ఆల్ డినామినేషన్స్, అన్ని సంఘాలు, అన్ని ఫెలోషిప్లు, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అందరి సమక్షంలో సంయుక్తంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ మహార్యాలీ ద్వారా మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి క్రైస్తవుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఉంది, ఇప్పుడు కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ సమయంలో నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా, నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకుల నుండి ఈరోజు క్రైస్తవుల పక్షాన మరి ముందుకు వెళుతున్నాం, పోరాడుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పక్కకుంటామన్నా మేము పక్కకుంటాం కిందికి రాండి, ఇక్కడనే ఉంటాం మేము, పక్కకు పోతాం. మళ్ళా పని చేయిస్తాడు సార్ లేదా ఇప్పుడు నరేందర్ గారు కొంచెం ఏం డిస్టర్బ్ లేదు. మీరు ఆపకులు పని చెప్పండి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.